యూట్యూబర్ నటుడు ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్టు చేశారు అని తెలుస్తోంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. షూటింగ్ సమయంలో అసభ్యకరంగా తాకుతున్నాడు అని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ప్రస్తుతం ప్రసాద్ బెహ్రాను రిమాండ్ కు తరలించారు జూబ్లీ హిల్స్ పోలీసులు. బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది. షూటింగ్ లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ యువతి జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రసాద్ బెహ్రాపై 75-79, 351 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రసాద్ బెహ్రా. అలాగే ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చలమల్లి సినిమాలోనూ ప్రసాద్ బెహ్రా నటిస్తున్నాడు. షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయ్యాడు ప్రసాద్ బెహ్రా. కామెడీ సిరీస్లు చేస్తూ యూట్యూబ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రసాద్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో తనతో కలిసి పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యకరంగా మాట్లాడడం, షూటింగ్ లో అసభ్యకరంగా తాకడం వంటివి చేస్తున్నాడు అని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ బెహ్రాను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్ కు తరలించారు పోలీసులు.